సినిమా దర్శకులు కథల్ని ఎంచుకునేటప్పుడు లేదా స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఇది యూత్ కథ, దీనిలో యూత్కు సంబంధించిన అంశాలు ఉండాలి, యూత్ఫుల్ సన్నివేశాలు ఉండాలి, పబ్బులు ఉండాలి, పాటలు ఉండాలి, డాన్సులు ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇట్లా యూత్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీద్దాం, షార్ట్స్ రాద్దాం, ఇట్లా కథలు తీద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలా యూత్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఒక సినిమానే యుఫోరియా. గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ప్రధాన పాత్రలో భూమికా చావ్లా, అలాగే ఏం మాయ చేసావువే అనేటువంటి సినిమాతో గొప్ప దర్శకుడిగా మన దగ్గర తెలుగులో పరిచయం అయినటువంటి దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ప్రధానమైన పోలీస్ పాత్రలో కూడా నటించాడు. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉండటం, ఎండింగ్ కూడా ఆలోచింపచేసేదిగా ఉండటం కూడా కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకుల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయిందంటే ప్రధానంగా చెప్పిన విధానమే. ప్రధాన పాత్ర భూమికా చావ్లా యొక్క కథ చెప్పాలనుకుంటే ఆమెకున్న ప్రాబ్లము, కాన్ఫ్లిక్ట్ విత్ సన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడపాలి. అలాగే లేదా కొడుకు క్యారెక్టర్ అంటే కొడుకుని అలా అయిపోవడానికి కారణం ఎవరైనా దానికి ఎస్టాబ్లిష్ చేసి తల్లిదండ్రులకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పరిచి ఆ కొడుకు తర్వాత ఎలా పరిణామం చెందాడు అంటే పాత సినిమా నేరము శిక్షలాగా అట్లా వెళ్ళాలి. ఆ సినిమా లాగానే అనిపిస్తుంది, దానిలో క్యారెక్టర్స్ అన్ని చాలా అలాగే ఉంటాయి. తల్లి పాత్రను తండ్రి, తండ్రి పాత్రను తల్లి చేశారు. అలాగే సత్యనారాయణ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆయన జర్నలిస్ట్కి పంపించి డబ్బులు ఇచ్చి మాఫీ చేద్దాం అనుకుంటారు. సో ఇలా చిన్న కాంటెక్స్టువల్గా కొంచెం దగ్గరగా అనిపించుకున్నప్పటికీ కూడా ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి ఒక పబ్లో జరిగినటువంటి దుర్మార్గం అంటే రేప్ కేసు మీద బ్యాక్డ్రాప్లో చేసుకుని కథ లేరు. ఏ కథ అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే కనుక ప్రాపర్గా లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తే హిట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సెలెక్ట్ చేసుకున్నాం, లేదా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దర్శకుడు ఈ కథ చెప్పాలనుకునేది క్లియర్గా కనుక ఆడియన్స్కి లేకపోయినట్టయితే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సినిమాని అంత గొప్పగా అనిపించదు. అలాంటి ఫలితం ఈ సినిమాకు కూడా వచ్చింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి రివ్యూని నేను తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఇచ్చాను. మరిన్ని వివరాలు ఆ ఎపిసోడ్లో ఉంటాయి. ఈ సినిమా యూత్కి అంటే పాత సినిమాను చూసి ఈ సినిమా కూడా చూస్తే కొత్తగా వచ్చేటువంటి దర్శకులు, రచయితలకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అంటే ఎలాంటి స్క్రీన్ ప్లే మనం రాయాలి అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి.